భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని వెంటనే అమలు పరచాలని అల్వాల్ ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీల రిజర్వేషన్ ను 23%, 42% స్థానిక సంస్థలలో పెంచాలని, బీసీ నిరుద్యోగ యువతకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించి సంవత్సరంకు 20,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి వినియోగించాలని, ప్రతి మండలంలో బీసీ గురుకులాలు, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, ప్రతి మండలంలో వృత్తి బజార్లు ఏర్పాటు చేయాలని, ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏకు మార్చాలని, 2వ విడత గొర్రెల పంపిణీ చేయాలని, 50 కోట్లతో ప్రతి జిల్లాలో బీసీ భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా అల్వాల్ సర్కిల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి వడ్డీ లేని రుణాలను వెంటనే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, भारतीय जनता पार्टी నేడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఎన్నికలకు ముందు గత నవంబర్లో కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి మండల కేంద్రంలో కూడా ఓబీసీ మోర్చా నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేసుకొని తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ బీసీ ప్రజల పక్షాన మరి ఈనాడు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఒక్కటే నిలదీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. నిరుద్యోగ యువతకు, బీసీ నిరుద్యోగ యువతకు 10 లక్షల రూపాయలని వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా అదేవిధంగా బీసీలను కులగణన చేసి 23% నుంచి 42% వరకు పెంచి స్థానిక సంస్థలలో, లోకల్ బాడీలలో మీరు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీలకు 5 ఏళ్ల లోపల 1,00,000 కోట్లను మేము ఉపయోగిస్తామని చెప్పారు. అదేవిధంగా మా ముదిరాజు సోదరులను బీసీ డి నుంచి బీసీ ఏకు మరి మారుస్తామని చెప్పారు. అదేవిధంగా మా గౌడ సోదరులకు 2వ విడత గొర్రెల పంపిణీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో 5 ఎకరాల చొప్పున మన గౌడ సోదరులు వాళ్ళ చెట్లు పెంచుకోనికి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో ఒక బీసీ గురుకులము, ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే లిక్కర్ కోటాలో మన గౌడ సోదరులకు 15% నుంచి 20% వరకు కూడా పెంచుతామని చెప్పారు. ఇవి ఏవి కూడా మీరు ఇప్పటి వరకు కూడా గెలిచిన 6 నెలలు అమలు చేస్తారని చెప్పారు. ఈ ఏ ఒక్క హామీని కూడా మీరు ఇప్పటి వరకు నెరవేర్చలేరు. బీసీలు అంటే ఎప్పుడు మన బోయిలు పల్లకిని మోసే బోయిలు కాదు. బీసీలు రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా కొట్లాడతారు. బీసీల కోసం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. ఇప్పుడు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు కులగణన చేయాలా. కులగణన చేస్తేనే ఎవరికి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ రాబోతున్నది, వాళ్లకు సరి అయిన సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన సాధ్యమవుతుంది. మీరు వెంటనే కులగణన చేయాలా. అదేవిధంగా మీరు ప్రకటించినటువంటి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ ద్వారా మా నిరుద్యోగ బీసీలకు, అదేవిధంగా మీరు జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలా. అదేవిధంగా వారు స్వయం ఉపాధి కోసము మరి వారికి 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని వెంటనే మీరు విడుదల చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాఖ తరఫున మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవన్నీ నెరవేర్చలేని పక్షంలో లక్షల మంది బీసీలను సమాయత్తం చేసుకొని కలెక్టరేట్లను, మంత్రులను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడెక్కడ అడ్డుకుంటామని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.